ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు. ఏకంగా 5 వారాలు 'బిగ్ బాస్' హౌస్‌లో ఏం చేశాడో, ఎలా ఆడాడో అందరూ చూశారు. ప్రతిదానికి కన్ఫ్యూజన్. ఏదైనా 1కి 2 సార్లు చెప్పాలి అతనికి. అతనే అమర్‌దీప్ చౌదరి. ప్రియాంక, శోభా శెట్టి, అమర్‌దీప్ ఈ ముగ్గురు కలిసి ఆడేవారు గ్రూప్‌గా. వీళ్ళకి మా సీరియల్ బ్యాచ్ అని పేరుంది. ఏ టాస్క్లో అయినా ఫౌల్ ఆడడం ఇతనికి బాగా అలవాటు. నాగార్జున ఎన్నిసార్లు మందలించినా తన ఆటలో ఎలాంటి మార్పు ఉండేది కాదు. ముఖ్యంగా ఈ సీరియల్ బ్యాచ్కి నోరేసుకుని పడిపోవడం బాగా అలవాటు. అందులోనూ అమర్ అయితే పాయింట్ పైన కాకుండా ఏది పడితే అది వాగడం, చీతు అన్న మళ్ళీ అదే తప్పు చేయడం కామన్. మరి ఇలాంటి అమర్ను బిగ్ బాస్ ఎందుకు కాపాడుతూ వచ్చాడో కూడా చూసేవాళ్ళకి బాగా అర్థమైనా ఏం చేయలేని పరిస్థితి. కేవలం స్టార్ మాలో సీరియల్ చేయడం వల్లనే ఇతనికి బిగ్ బాస్ చాలా అవకాశాలు ఇచ్చాడని అందరికీ తెలియంది కాదు. పల్లవి ప్రశాంత్తో మొదటి నుంచి గొడవ పడుతూనే ఉన్నాడు. ఇక శివాజీని కూడా ఎప్పుడూ నామినేట్ చేస్తూ ఉండేవాడు. ఫ్యామిలీ వీక్లో భాగంగా అతని భార్య తేజస్వి వచ్చి చెప్తే గానీ అర్థం కాలేదు గురుడికి. ఎవరితో ఉండాలో, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకునేప్పటికీ చాలా టైం పట్టింది. తాను కెప్టెన్ కాలేదంటూ ఏడవడం జనాలకి చాలా చిరాకు తెప్పించింది. ఇక్కడ కూడా బిగ్ బాస్ అతనికి ఫేవర్గా ఈ సీజన్లో లాస్ట్ కెప్టెన్ని చేశాడు. సీజన్ చివరికి వచ్చేసరికి కొన్ని టాస్క్స్లో మెప్పించిన మళ్ళీ ప్రశాంత్తో గొడవ పెట్టుకుని పిచ్చెక్కినట్లు అరవడంతో జనానికి విసుకొచ్చింది. సో ఓవరాల్గా కేవలం స్టార్మా అండతోనే ఇక్కడి వరకు వచ్చినట్లు అనుకుంటున్నారు అందరూ. మరోవైపు ఓటింగ్లో అయితే 3వ ప్లేస్లో ఉన్నట్లు సమాచారం. చూడాలి మరి. అసలే బిగ్ బాస్ 7 అంటే ఉల్టా పుల్టా ఏదైనా జరగచ్చు.